హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, విషు టాక్స్ 2509. ఈ ఛానల్కి 4 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అరౌండ్ 4,82,000 వరకు ఉన్నారండి. సో ఈ 4 lakhs సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని టిప్స్ కానీ ట్రిక్స్ కానివ్వండి. సో అంటే నాకు వచ్చారు కాబట్టి నేను ఆ టిప్స్, నేను అనుభవించిన స్ట్రగుల్స్ కానీ ఏమైనా ఉంటే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్టేక్స్ కానీ, సో దట్ మీరు అవి చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. ముందుగా నేను ఛానల్ పెట్టిన వెంటనే నాకైతే 4 lakhs సబ్స్క్రైబర్స్ అయితే రాలేరండి. నేను ఛానల్ పెట్టిన తర్వాత ముందు ఈ కంటెంట్ అయితే నేను అనుకోలేదు, రిడిల్స్ కంటెంట్ అని. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తాను అని చెప్పేసి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇలా నాకు తోచిన కంటెంట్ అయితే నేను పెట్టిన లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టడం జరిగిందండి. సో వ్యూస్ చాలా తక్కువగా వచ్చేవి. ఆ తర్వాత నాకు రాను మా సిస్టర్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే, సింధు నువ్వు రిడిల్స్ బాగా అడుగుతావు కదా, ఒకసారి అలా ట్రై చేయు అని అంటే, నేను నార్మల్గా పొడుపు కథలు ఉంటాయి కదా, సో అవి అడగడం స్టార్ట్ చేశాను. అప్పుడు కొంచెం నాకు రీచ్ వచ్చిందనమాట. షార్ట్స్ పెడితే ఏంటంటే, ఫస్ట్ లాంగ్ పెడితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రాలేరండి. ఫస్ట్ మెల్లిమెల్లిగా 50, 100 అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు నేను షార్ట్స్లో పొడుపు కథలు అడిగాను. అవి 6K వ్యూస్, 10K వ్యూస్ అలా వచ్చేవి. అలా వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారనమాట. సో ఇది బాగా నచ్చింది కదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా అని చెప్పేసి ఇదే కంటెంట్ ఫాలో అవ్వడం జరిగింది. ఇలాగే రివ్యూస్ వచ్చిందనమాట. అందులో ఫోకస్ టెస్ట్ ఎప్పుడైతే నేను పెట్టానో అప్పుడు నాకు చాలా విపరీతంగా సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫోకస్ టెస్ట్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా బాగా పెరిగారు. నేను January 23rd ఏమో స్టార్ట్ చేశాను ఛానల్. నాకు ఎగ్జాక్ట్గా 1 yearకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఏం చెప్తాను అని అంటే, మనం పెట్టిన వెంటనే మనకు సబ్స్క్రైబర్స్ అయితే రారు, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ కంటెంట్ అనేది నేను ప్రతిరోజు, నాకు ఫీవర్ వచ్చినా ఏమైనా కూడా నేను ప్రతిరోజు కంటెంట్ అయితే పోస్ట్ చేశాను. సో నాకు అప్పుడు తెలియదు ప్రతిరోజు కంటెంట్ పోస్ట్ చేయాలి అని. నేనేమనుకున్నాను అంటే, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు కదా, మేబీ ఇప్పుడు పెట్టిన వీడియో వైరల్ అయి నాకు సబ్స్క్రైబర్స్ వస్తారేమో అన్నట్టుగా నేను పెట్టానన్నమాట. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 10 million వ్యూస్ 3 monthsలో వస్తే మానిటైజేషన్ అవ్వుద్ది అని కాదండి. సో 4000 వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అవ్వుద్ది అని తెలుసు అనమాట. సో రాను షార్ట్స్ చేసే వాళ్ళకు కూడా మానిటైజేషన్ అనే అప్రూవల్ వచ్చిందనమాట. సో అప్పుడు నేను ఇంకా షార్ట్స్ పైన ఫోకస్ పెట్టాను. సో షార్ట్స్ బాగా వైరల్ అయ్యాయి, నాకు మానిటైజేషన్ కూడా అయిందనమాట. అరౌండ్ 3 monthsలో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అదే రోజు నాకు 10 million వ్యూస్ ఉండే. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రోజు నుండి 3 months ఉంటుంది కదా, ఈ 3 monthsలో 10 million వ్యూస్ వస్తే మీకు మానిటైజేషన్ అవుద్ది అని వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో అంటే మనకు మెయిల్ వస్తుంది కదా, అలా మెయిల్ వచ్చిందనమాట. సో అప్పటి నుండి నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. సో రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయాలి అండి. రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ వైరల్ అవుతుంది. అది లాంగ్ కానివ్వండి, షార్ట్ కానివ్వండి. ఐదర్ మీరు షార్ట్ ఎంచుకుంటే షార్ట్సే పోస్ట్ చేయాలి, లేదు లాంగ్ ఎంచుకుంటే లాంగే పోస్ట్ చేయాలి అని ఏమీ ఉండదండి. సో లాంగ్ పోస్ట్ చేస్తే ఏంటి అంటే, మీకు లాంగ్ నుండి సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ మీరు ఏ కంటెంట్ పెట్టినా కూడా చూస్తారు, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. లేదు మీరు షార్ట్స్ పోస్ట్ చేస్తే మాకు సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటారు కదా, సో మీరు షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ర్యాండమ్గా స్క్రోల్ చేస్తారు కదా, అలా ఎవరికో ఒకరికి నచ్చుతే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ మళ్ళీ మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు అన్న గ్యారంటీ ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి షార్ట్స్ వ్యూస్ మనకు 10 million అలా ఉన్నా కూడా లాంగ్ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే వ్యూస్ ఎక్కువగా రావు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో షార్ట్స్ పెట్టే వాళ్ళు షార్ట్సే పెడుతూ ఉంటారు ఎక్కువగా, ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు అని చెప్పేసి. అండ్ లాంగ్ వీడియో కంటెంట్ చేసే వాళ్ళు షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేయరు, ఎందుకంటే షార్ట్స్ వల్ల మనీ ఇన్కమ్ ఎక్కువగా రాదు అని చెప్పేసి. సో లాంగ్ చేసేవాళ్ళు అదే ప్రియారిటీ ఇస్తారు, షార్ట్స్ చేసేవాళ్ళు అదే ప్రియారిటీ ఇస్తారనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఆయన కంటెంట్ చేసినప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లోనైతే అప్లోడ్ చేయకూడదు. సో ఎవరి కంటెంట్ వాళ్ళే పోస్ట్ చేసుకోవాలి. నేను నా ఓన్ కంటెంటే పోస్ట్ చేశాను. సో అందుకే నాకు టైం ఎక్కువగా పట్టేది. డైలీ ఒక 3-4 అని కాదండి, ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క రోజు 5-6 షార్ట్స్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా పోస్ట్ చేసి అలా అందుకే ఎక్కువ వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో. సో
మీరు ఖచ్చితంగా మానిటైజేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా డైలీ 2 or 3 షార్ట్స్ అప్లోడ్ చేయండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా ఏదో ఒక టైం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. వెంటనే టైం సెట్ చేసుకొని పోస్ట్ చేశారనుకోండి, అవి పుష్ అవ్వవు అనమాట. సో అవి పుష్ అయ్యే టైంకి ఇంకోటి అప్లోడ్ అవుతుంటుంది కదా, సో అలా అని చెప్పేసి అవి పుష్ అవ్వవు. సో మీరు చూసుకొని ఏది ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చూసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి అలా అప్లోడ్ చేసుకోండి. నాకు తెలిసి డైలీ ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ తొందరగా మానిటైజేషన్ కావాలి అనుకుంటే ఇలా చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.